రీసెంట్ గా థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఎమోషనల్ వేవ్ తో దూసుకెళ్తున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాలో నివేదిత పాత్రలో తన కళ్ళలోని బాధతో, నటనలోని మెచ్యూరిటీతో ప్రతి ఒక్కరి గుండెలను పిండేసి ఈ సినిమాకి అసలైన హీరో శ్రీ గౌరీప్రియ అని విమర్శకులు సైతం పొగిడించుకుంటున్న మన హైదరాబాదీ భామ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎస్, ఆమె మన లోకల్ బ్యూటీ శ్రీ గౌరీప్రియ. మ్యాట్ సినిమాలో ఆ ఒక్క చెంపదెబ్బతో యూత్ కి డ్రీమ్ గర్ల్ గా మారడం ఒకెత్తైతే, కాలీవుడ్ లో లవర్ సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు సాధించడం మరో ఎత్తు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో టాలీవుడ్ టాప్ రేవ్ లో ఒకటిగా నిలిచింది. పాటలు పాడే సింగర్ గా కెరీర్ ప్రారంభించి జెమినీ టీవీ యాంకర్ గా మెప్పించి మిస్ హైదరాబాద్ 2018 కిరీటాన్ని కైవసం చేసుకుని నేడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ వెనుక ఎంతో పెద్ద జీవిత పోరాటమే ఉంది. సినిమాల్లోకి రాకముందే ప్రాణంగా ప్రేమించే కన్నతల్లి మరణించడం, ఆ గుండె కోతను దిగమింగుకొని తల్లి జ్ఞాపకాలని బలంగా మార్చుకొని శ్రీ గౌరీప్రియ ఈ స్థాయికి ఎలా వచ్చింది? ఆమె అసలు పేరు వెనుక ఉన్న కథ ఏంటి? ఆమె చదువు, గానం, ఆస్తులు, రెమ్యునరేషన్ మరియు రిలేషన్స్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ విజయం వెనుక ఉన్న ఈ గ్రేట్ ప్రాసెస్ బయోగ్రఫీని ఈ రోజు మన వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. శ్రీ గౌరీప్రియ అసలు పేరు గౌరీప్రియ రెడ్డి. ఈమె నవంబర్ 13, 1998 హైదరాబాద్ లోనే జన్మించింది. గౌరీ పక్కా హైదరాబాద్ అమ్మాయి. ఆమె కుటుంబ విషయానికొస్తే తండ్రి శ్రీనివాస్ రెడ్డి గారు మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ లో కన్సల్టెంట్ ట్రైనర్ గా పనిచేస్తుండగా తల్లి వసుంధర గారు గృహిణి. గౌరీప్రియ తన తల్లిదండ్రులకు ఒకానొక ముద్దుల కూతురు. అయితే గౌరీప్రియ జీవితంలో ఒక చేదు నిజం. ఆమెను ప్రాణంగా చూసుకునే తల్లి వసుంధర రెడ్డి గారు అనారోగ్య కారణంగా మరణించారు. గౌరీప్రియ సినిమాలోకి రాకముందే తన తల్లిని కోల్పోవడం ఆమెను తీవ్రంగా కుంగతీసింది. తను సాధించిన విజయాల్ని, మిస్ ఇండియా కిరీటాన్ని, సినిమాల్లో సాధించిన గుర్తింపును చూసేందుకు తల్లి పక్కన లేకపోవడం గౌరీప్రియ జీవితంలో అతిపెద్ద లోటు అని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. తల్లి జ్ఞాపకాలని తన బలంగా మార్చుకొని ముందుకు సాగుతుంది. గౌరీప్రియ తన పాఠశాల విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని ప్రముఖ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డిగ్రీ పట్టా పొందింది. అయితే చదువులోనే కాదు, గౌరీప్రియకు చిన్నప్పటి నుండే కళ్ళపై ఎనలేని ఆసక్తి ఉండేది. ముఖ్యంగా సంగీతం అంటే ప్రాణం. మీకు తెలుసా, గౌరీప్రియ ఒక అద్భుతమైన గాయని. ఈమె బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో బోల్ బేబీ బోల్ సీజన్ 2లో సెకండ్ రన్నర్ అప్ గా, సీజన్ 3లో విన్నర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన యూత్ సింగింగ్ కాంపిటీషన్ లోనూ విజేతగా నిలిచి తన గాత్రంతో మెప్పించింది. సింగింగ్ టాలెంట్ తో పాటు గౌరీప్రియ జెమినీ టీవీలో కొంతకాలం యాంకర్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టిన గౌరీ 2018లో జరిగిన మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ లో పాల్గొనింది. తన అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలతో మిస్ హైదరాబాద్ 2018 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ గెలుపు ఆమె కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ లో రాణిస్తున్న సమయంలోనే గౌరీప్రియకు సినిమా ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. నిర్మలా కాన్వెంట్, శేఖర్ కమ్మల, ఫిదా వంటి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. ఆమె కెరీర్ కి అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం 2021లో వచ్చిన మెయిల్ అనే ఓటీటీ ప్రాజెక్ట్. తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటనకు మంచి ప్రశంసలు అందాయి. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఇక 2023లో వచ్చిన మ్యాడ్ సినిమా గౌరీప్రియ కెరీర్ ను మార్చేసింది. శృతి అనే పాత్రలో కాలేజ్ అమ్మాయిగా ఆమె చూపించిన ఈజ్, ఆ చెంపదెబ్బ సీన్ యూత్ లో బాగా వైరల్ అయింది. కాలీవుడ్ లో వచ్చిన లవర్ సినిమాతో నటిగా తనలోని పూర్తి సత్తాను నిరూపించుకుంది. ప్రస్తుతం కిరణ్ అబౌరంతో కలిసి చెన్నై లవ్ స్టోరీ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది. ఇక గౌరీప్రియ పర్సనల్ లైఫ్, సంపాదన విషయానికొస్తే తల్లి లేని లోటు ఉన్నప్పటికీ తండ్రి ప్రోత్సాహంతో కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టింది. సోషల్ మీడియా రూమర్స్ కి దూరంగా ఉంటూ తను సింగిల్ గానే ఉంటూ సినిమాలు చేసుకుపోతోంది. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే మ్యాడ్, లవర్ సినిమాల సక్సెస్ తర్వాత ఒక్కో సినిమాకి సుమారు 30 లక్షల నుండి 50 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందని సమాచారం. ఇంకా గౌరీప్రియ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా అర్జిస్తోంది. ఆమె నికర ఆస్తులలో ప్రస్తుతం సుమారు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. రీసెంట్ గా వచ్చిన చెన్నై లవ్ స్టోరీలో నివేదిత పాత్రలో శ్రీ గౌరీప్రియ కనబరిచిన భావోద్వేగభరితమైన నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. స్క్రీన్ మీద తన సైలెన్స్ తోనే ఎన్నో ఎమోషన్లు పలికించి కిరణ్ అబౌరంతో పోటీపడి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తన వ్యక్తిగత జీవితంలో కన్నతల్లిని కోల్పోయిన పూడ్చలేని బాధను గుండెల్లోనే దాచుకుని నేడు థియేటర్లో తన నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీ గౌరీప్రియ ప్రయాణం నిజంగా ఎంతో మందికి ఆదర్శం. కేవలం అందం మాత్రమే కాదు, అద్భుతమైన నటన ఉంటేనే ఈ ఇండస్ట్రీలో నిలబడగలం అని ఆమె మరోసారి నిరూపించింది. మరి చెన్నై లవ్ స్టోరీ సినిమాలో శ్రీ గౌరీప్రియ యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.